హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ డిఫెన్స్ అప్డేట్స్. ఈ వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన అప్లికేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి ఏపీపీఎస్సీ అని సెర్చ్ చేయండి. సో అది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది ఏపీపీఎస్సీ అని, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో ఆ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ, అది చేసుకున్న తర్వాతనే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అండ్ మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మాడిఫై చేయాలనుకుంటే అది కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అని ఉంటుంది. సో మనమంతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యాండిడేట్సే కాబట్టి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో న్యూ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ నీట్గా ఎంటర్ చేసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ చేసుకోవద్దు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఉంది కదా, మీ 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎలాంటి మిస్టేక్స్ చేసుకోవద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు మిస్టేక్స్ చేశారంటే అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో ఎంటర్ చేసేటప్పుడే డీటెయిల్గా ఎంటర్ చేయండి. మీ నేము అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క జెండర్, సో తర్వాత మీ యొక్క డిస్టిక్ అనమాట, మీ బర్త్ డిస్టిక్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం డ్రాప్డౌన్లో చూసుకోవచ్చు, మన డిస్ట్రిక్ట్స్ అన్ని చూపిస్తాయి, ఏపీలో ఉన్నాయి. సో తర్వాత మీ మండల్ అండ్ నెక్స్ట్ మీ విలేజ్. దాని తర్వాత కమ్యూనిటీ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారో ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ, బీసీఈ ఇలా ఉన్నాయి కదా, అది అలా అనమాట. సో నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, అది కూడా సేమ్ మీ 10th మార్క్ షీట్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఎంటర్ చేయండి. అండ్ మీ మదర్ టంగ్, మ్యాక్సిమం మన తెలుగు స్టేట్స్ వాళ్ళంతా తెలుగునే సెలెక్ట్ చేసుకోండి, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిలీజన్ అనమాట. రిలీజన్ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్కి మీ రిలీజన్ హిందూ ఆర్ ముస్లిం ఉంటుంది కదా, మీరు దేనికి సంబంధించిన అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఏం లేదు, మన పుట్టుమచ్చలు అనమాట. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మీ 10th క్లాస్ మార్క్ షీట్లో ఖచ్చితంగా 2 అనేటివి ఉంటాయి. సో అవే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఏ బ్లాక్ మోల్ ఆన్ ద లెఫ్ట్ ఐబ్రో అని. సో అలానే అనమాట, మీ మార్క్ షీట్లో ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయండి. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు దీనికి సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్స్ రావాలంటే మనకు దాని ద్వారానే పంపిస్తారనమాట. తర్వాత ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. ఇందులో వచ్చేసి ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని ఉంది కదా, ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలా అయితే ఇంకా ఎస్ అని క్లిక్ చేసుకోండి, లేకపోతే నో. సేమ్ ఈ ఆప్షన్స్ అన్నీ మ్యాక్సిమం నో అనే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవన్నీ ఉన్న వాళ్ళంతా, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇంకా ఎస్ అని చేసుకోండి. ఓకే, తర్వాత హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ. సో ఒకవేళ మీరు వర్క్ చేసి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని చేసుకోండి. దాని తర్వాత ఆర్ యూ ఎంప్లాయిడ్, ఒకవేళ మీరు ప్రైవేట్ అయినా పర్లేదు, గవర్నమెంట్ అయినా పర్లేదు, ఒకవేళ మీరు చేస్తున్నట్లయితే అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇంకా అక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆర్ యూ అన్ ఎక్స్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్. సో ఇది కూడా సేమ్, ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అందులో కూడా కేటగిరీ మళ్ళీ సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే నో అని చేస్తున్నాను. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ మొత్తం ఇక్కడ షో అవుతుంది. ఫస్ట్ కాలంలో వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క స్ట్రీట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ విలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్. ఆ స్టేట్ అంటే యాక్చువల్గా అందరం ఏపీ వాళ్ళే కదా, మళ్ళీ స్టేట్ ఏంది అని మీకు డౌట్ రావచ్చు.
అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కదా. సో అందుకోసమని ఇక్కడ ఆప్షన్ ఇచ్చారనమాట. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా ఐకాన్, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ సేమ్, కరెస్పాండెంట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ సేమ్ వస్తాయి. సో తర్వాత ఇక్కడ స్కూలింగ్ డీటెయిల్స్ అనమాట. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా ఆర్ ఓపెన్ స్కూలింగ్ అనేది ఉంటుంది. సో అక్కడ మ్యాక్సిమం రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకోండి అందరూ. తర్వాత వచ్చేసి మీ స్కూలింగ్ డీటెయిల్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఇక్కడ ఫిల్ చేయాలి. మీ 4th క్లాస్ చదివిన డిస్టిక్ ఏది అండ్ మీ బోర్డ్ ఏది, తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ ఏది అనమాట. సో అలానే సో మీకు ఒకవేళ మీ 4th క్లాస్ ఏ ఇయర్ అయిపోయింది అనేది మీకు తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీ 10th క్లాస్ డీటెయిల్స్ యాడ్ చేయండి. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత బోర్డు, ఏ మంత్లో అయిపోయింది, ఏ ఇయర్లో అయిపోయింది, ఇక్కడ నుంచి వెనక్కి ఫర్ 10th నుంచి 9th, 8th, 7th అలాగనమాట. సో అలా ఎంటర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి, సో అది కూడా అక్కడ ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత మీ యొక్క హైయర్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. సో మీరు ఇక్కడ డిప్లొమా డీటెయిల్స్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మీ యొక్క ఇంటర్మీడియట్ 10+2 డీటెయిల్స్ అయినా ఎంటర్ చేయొచ్చు. సేమ్ ఇవి కూడా అలానే మీ యొక్క డిస్టిక్, తర్వాత మీ యొక్క బోర్డు, సో దాని తర్వాత మీ యొక్క గ్రూపు, ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో ఆ గ్రూప్ అనమాట. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీ ఇంటర్మీడియట్ కాలేజ్ నేము, సో ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో ఒకవేళ మీరు డిప్లొమా చేస్తుంటే డిప్లొమా కూడా అలానే మీ యొక్క డిస్టిక్, మీ యొక్క బోర్డు అలా యాడ్ చేయాలన్నమాట. సేమ్ యాడ్ ఈజ్. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలనుకుంటే మీకు ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా యాడ్ చేయండి. మీ యొక్క యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి మీ డిగ్రీ బ్రాంచ్ ఏది, బీఎస్సీనా, బీకామా అలాగనమాట, బీజెడ్సీనా. సో ఇక్కడ డ్రాప్ డౌన్లో ఉన్నాయి, సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ క్వాలిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కావాలంటే అది క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత వచ్చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ అనమాట. సో ఇది మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మాత్రం మీరు మీ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ ఫోటో మీద ఖచ్చితంగా డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ మీ నేమ్ ఖచ్చితంగా ఉండాలి. సో లేటెస్ట్ ఫోటో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫోటో యొక్క డైమెన్షన్స్ కూడా 50 kbకి లోపు ఉండాలి. అండ్ 3.4 cm విడ్త్, 4.5 cm హైట్ అనేది ఉండాలి. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి 30 kb లోపు ఉండాలి. అండ్ విడ్త్ వచ్చేసి 3.5 cm అండ్ హైట్ వచ్చేసి 1.5 cm. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోను సేవ్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఇలా మీరు మీ ఫోటోను అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటో ప్లేస్లో ఫోటోను, సిగ్నేచర్ ప్లేస్లో సిగ్నేచర్ను యాడ్ చేయండి. సో దాని తర్వాత నోటిఫికేషన్ అండ్ అలర్ట్స్ ఉంది కదా, సో అది కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే డూ యూ వాంట్ టు రిసీవ్ ద నోటిఫికేషన్ అలర్ట్స్, దానికి సంబంధించిన అలర్ట్స్ అనేవి మనకి రిసీవ్ అవ్వాలంటే ఇది క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత డిక్లరేషన్, దాని తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ ఎంటర్ క్యాప్షన్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఆ క్యాప్చా టైప్ చేయాలన్నమాట. సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏం లేవా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన ఓటీపీ ఐడి అనేది ఇక్కడే డిస్ప్లే అవుతుంది. సో ఈ డిస్ప్లే అయిన ఐడిని మీరు ఒకసారి దీన్ని ఎక్కడన్నా టైప్ చేసుకొని పెట్టుకోండి. యాక్చువల్గా అయితే మీకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా వస్తుంది, బట్ స్టిల్ మనకు ఒకవేళ రాకపోతే మనకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ పేజ్ని కావాలంటే ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, యాక్చువల్గా అయితే అవసరం లేదు. సో ఆ ఓటీపీఆర్ ఐడి యాక్చువల్గా మనకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అనేది జస్ట్ ఓటీపీఆర్ ఐడి మాత్రమే వస్తుంది. సో అప్లికేషన్ చేయాలంటే మనకి పాస్వర్డ్ కూడా కావాలి. సో మన పాస్వర్డ్ ఎలా రీసెట్ చేసుకుంటాం అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఏపీఎస్సి వెబ్సైట్ అనేది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇందులో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి.
సో క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఫర్గాట్ పాస్వర్డ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఓటీపీఆర్ ఐడి ఏదైతే మనకి ఇందాక అక్కడ కనిపించిందో సో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం పాస్వర్డ్ అనేది మనకు నచ్చింది మనమే సెట్ చేసుకోవాలన్నమాట. సో పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ అనేటివి ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఒక న్యూమరికల్ వర్డ్ కూడా ఉండాలి. సో ఓటీపీఆర్ ఐడి తర్వాత ఇక్కడ మన ఓటీపీ మొబైల్ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో అని ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. సో తర్వాత ఇక్కడ ప్రిఫర్డ్ పాస్వర్డ్ అని ఉంది కదా, 2 times అనమాట. మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ఇక్కడ 2 times ఎంటర్ చేయాలి. ప్రిఫర్డ్ పాస్వర్డ్ అక్కడ ఒకసారి, కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఒకసారి. సో పాస్వర్డ్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, ఒక అప్పర్ కేసు, తర్వాత లోవర్ కేసు, తర్వాత నంబర్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్. సో ఖచ్చితంగా ఇలానే ఉండాలి. అది ఇవ్వకపోతే ఇంకా తీసుకోదు. ఇందాక మీరు చూశారు కదా, సో అలా అనమాట. సో 2 places సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో దాని తర్వాత క్యాప్చా ఏదైతే అక్కడ మీకు కింద కనిపిస్తుందో బాక్స్లో, సో అదే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత సబ్మిట్, అంతే అయిపోయిందనమాట. సో ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసైనా మనం డైరెక్ట్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. లేకపోతే స్టార్టింగ్లో నేను చూపించాను కదా అఫీషియల్ వెబ్సైట్ అని, సో అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళినా సరే అప్లై అవుతుంది, అక్కడ నుంచి అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఏదైతే మీకు మెసేజ్ వచ్చిందో, లేకపోతే ఇందాక మీరు పక్కన ఒక చోట టైప్ చేసుకొని పెట్టుకోమని చెప్పాను కదా, అది సో ఎంటర్ చేయాలి. అండ్ మీ పాస్వర్డ్ ఏదైతే ఇందాక మీరు సెట్ చేసుకున్నారో అదే, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. ఓటీపీఆర్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిన వెంటనే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి చేసేది మాత్రమే మెయిన్ అప్లికేషన్ అనమాట. ఇంతవరకు మనం చేసింది జస్ట్ ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ మాత్రమే. 1 time ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అప్లికేషన్. సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది కనిపిస్తుంది. సో ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, డిక్లరేషన్ అనే ఒక ఐకాన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత మన యొక్క డీటెయిల్స్ ఏవైతే మనం ఇచ్చామో 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో అవన్నీ మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అయితే అవ్వదు, 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి చేసుకోవాలి. సో కొన్ని డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది, అదర్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఉంది అందులో అనమాట. ఆర్ యూ లోకల్ టు ఆంధ్ర స్టేట్స్. సో మీరు లోకల్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, ఒకవేళ మీరు అదర్ స్టేట్కి సంబంధించిన వారైతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే కర్నూలు అని. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే పేజ్ అనేది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో అది రిఫ్రెష్ అయిన తర్వాతనే మనం నెక్స్ట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి డూ యూ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్. సో చాలామందికి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఏదో కూడా మ్యాక్సిమం తెలియదు. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అనేవి 2 types ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మనం ఇన్ రిటర్న్లో తీసుకుంటాము, మన యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మన సచివాలయంలో అప్లై చేసామంటే వాళ్ళు ఇస్తారు. ఓబీసీ సర్టిఫికేట్లోనే కాలమ్ 2లో మెన్షన్, సో కాలమ్ 2లో ఉంటుందన్నమాట, దిస్ పర్సన్ డజంట్ బిలాంగ్స్ టు అండర్ క్రీమీ లేయర్ కేటగిరీని. సో ఆ డీటెయిల్స్, ఆ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసినా సరిపోతుంది. అండ్ ఆర్ యూ ఎన్సీసీ క్యాండిడేట్ సర్టిఫికేట్ హోల్డర్ అని ఉంది కదా, అక్కడ ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఆంధ్ర స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్. సో మీ యొక్క రేషన్ కార్డ్ వచ్చేసి రకరకాలు ఉంటాయి కదా, పింక్ కలర్ ఒకటి ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డు ఉంటే అక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అని క్లిక్ చేశారంటే ఆ రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ నీట్గా ఏ సర్టిఫికేట్లో ఏ నెంబర్ అయితే ఉందో అది ఎంటర్ చేయండి. సో దాని తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అనమాట, ఈక్వలెంట్ టు 12th ఆర్ ఇంటర్మీడియట్ అనమాట.
సో ఒకవేళ మీరు డిప్లొమా అయితే ఈక్వలెంట్ టు 12 అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది వచ్చేసి ఏంటంటే మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది అండ్ దాని పక్కనే ఆ మంత్ కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేటివి మీ సర్టిఫికేట్లో చూసి ఎంటర్ చేయండి. ఆ ఇయర్ పక్కనే మంత్ కూడా ఉంటుంది క్లారిటీగా, ప్రతి ఒక్కరి మార్క్ షీట్లో ఆ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. సో దాన్ని ఫాలో అవ్వండి. తర్వాత ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ అని ఒక లైన్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ చేసి ఉంటే అది ఎస్ అని సెలెక్ట్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. సో నేనైతే ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్లో గ్రాడ్యుయేషన్ అని ఇచ్చాను. సో హయ్యర్ స్పెషలైజేషన్ ఆర్ సబ్జెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్లో తీసుకున్న గ్రూప్ అనమాట. సో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే కంప్యూటర్స్ అని, లేకపోతే ఈసీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, బీకామ్ కంప్యూటర్స్ అని. సో అలా అనమాట. సో దాని తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది ఏ ఇయర్లో అయిపోయింది అనేది కూడా సేమ్ ఇందాక ఎలాగైతే ఇచ్చారో అదే, ఇది కూడా సేమ్ మీ సర్టిఫికేట్లో ఉంటుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది. సో దాని పక్కనే మంత్ కూడా ఉంటుంది. సో ఆ మంత్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది అది లోడ్ అవ్వడానికి, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతిసారి అది రిఫ్రెష్ అవుతుంది. సో రిఫ్రెష్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మన ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేనైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇస్తున్నాను అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇస్తున్నాను. సో అలా అనమాట. సో మనం ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చామో అది కింద మనకు కనిపిస్తుంది. సో మీరు కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డివిజన్ అనమాట. సో మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డివిజన్కి అప్లై చేసుకోవాలి. సో మీకు నోటిఫికేషన్ నీట్గా ఇచ్చారు కదా ఏ డివిజన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని. సో దాన్ని బట్టి మీకు నచ్చిన డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దట్టు మీరు ఏ డివిజన్కి అయితే లోకల్ క్యాండిడేట్స్ అవుతారో అది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే ప్రిఫరెన్స్ అనేది మీకే ముందు ఇస్తారు. సో నేను ఇక్కడ వచ్చేసి కర్నూలు సెలెక్ట్ చేసుకున్నాను. కర్నూలు డిస్టిక్లో ఇది ఆత్మకూరు అనేది ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలన్నమాట. సో సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చిన తర్వాత యాడ్ అని క్లిక్ చేసామంటే అది కూడా యాడ్ అవుతుంది. సో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా సేమ్ ఇలానే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట, ఏ డివిజన్కి సంబంధించి మనం అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. సో సేమ్ ఇది కూడా నేను ఆత్మకూరే ఇస్తున్నాను. సో మీరు కావాలంటే మీ డిస్ట్రిక్ట్ చేంజ్ చేసుకొని మీకు సంబంధించిన డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో దీనికి కూడా సేమ్ అలానే 2 ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ డివిజన్స్కి. సో 2 టైమ్స్ ఇచ్చిన తర్వాత యాడ్ క్లిక్ చేయాలి. యాడ్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. సో దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ డీటెయిల్స్ అనమాట. సో డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఫిజికల్ డీటెయిల్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మన చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉంటుంది, తర్వాత బ్రీతింగ్ బయటికి వదిలినప్పుడు మన చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అండ్ మన హైట్ వచ్చేసి ఇన్ సెంటీమీటర్స్ అనమాట. సో ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మన హైట్, తర్వాత చెస్ట్ ఎక్స్పాన్షను, తర్వాత చెస్ట్ ఇన్స్పిరేషను అండ్ ఎక్స్పిరేషను, ఈ 2 అయిపోయిన తర్వాత చెస్ట్ మెజర్మెంట్లో డిఫరెంట్ అనమాట. అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎంత ఉంది, దాని తర్వాత మనం బ్రీతింగ్ పీల్చుకున్నప్పుడు ఎంత ఉంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అనేది అక్కడ ఎంటర్ చేయాలి. సో మ్యాక్సిమం దీనికి వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలి. సో దాన్ని బట్టి మీరు 85 or 90 అలా మినిమం 5 సెంటీమీటర్స్ డిఫరెన్స్ వచ్చేలాగా ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనం ఏది ఇచ్చినా పర్లేదు, తర్వాత అయినా సరే వాళ్ళు మెజర్మెంట్లో మళ్ళీ తీసుకుంటారు, ఇదంతా చెక్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడే 5 సెంటీమీటర్స్ డిఫరెన్స్ వచ్చేలాగా 90-85 ఆర్ ఎల్స్ 95-85 అలాగనమాట. సో డిఫరెన్స్ అట్లీస్ట్ మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ వచ్చేలాగా ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డూ యూ పొసెస్ నార్మల్ హై సెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది వచ్చేసి మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి.
ఎందుకంటే ఐసైట్ అనేది మనం నార్మల్ ఐసైట్ దాన్ని క్వాలిఫై అవ్వగలమా లేదా అనేది అనమాట ఇది. సో ఐసైట్కి సంబంధించి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎంతవరకు ఉండొచ్చు ఎంతవరకు ఉండకూడదు అని. సో అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ప్రిఫర్డ్ లొకేషన్ అనమాట. మీకు సంబంధించిన మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో 3 సెలెక్ట్ చేసుకోవాలి. 3 సేమ్ కాకుండా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత డిక్లరేషన్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మన పేమెంట్ అనమాట. పేమెంట్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అనమాట. సో సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది. అక్కడ పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి యూపీఐ ఆప్షన్ అనేది లేదు. సో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయొచ్చు. సో వన్స్ మీరు పేమెంట్ పే చేశారంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టే. మీకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అండ్ మెయిల్కి కూడా ఒక మెయిల్ వస్తుంది అప్లికేషన్ రిసీవ్ అయ్యింది అన్నట్లుగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తేజ డిఫెన్స్ అప్డేట్స్.